హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే నేను ఏజియోలో మనం కూపన్ కోడ్స్ని ఎలా యూజ్ చేయాలి, అలాగే మనం సింగిల్ ప్రోడక్ట్ని అంటే మనం చాలా వరకు అది కూపన్ కోడ్స్ గురించి అని ఎక్కువ అవసరం లేనివి కూడా అనవసరమైనవి కూడా కొనేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మనకు కావాల్సిన ప్రోడక్ట్ని కూడా మన ఆఫర్ ప్రైస్కి ఎలా పర్చేస్ చేయొచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఆవాస సెట్ అనే బ్రాండ్ నుండి ఒక కుర్తీ అనేది సెలెక్ట్ చేశాను. ఇది 2000 రూపీస్ ఉంది. ఇందులో 50% ఆఫ్ అంటే 1000 రూపీస్కి వస్తుంది. అది మళ్ళీ ఆఫర్లో ఇంకొక ఆఫర్లో మనకి 800 రూపీస్కి వస్తుంది. దాన్ని నేను సెలెక్ట్ చేసి కార్ట్లో యాడ్ చేసేసాను. తర్వాత అలా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తున్నా, అంటే ఇంకేమైనా మంచి బెటర్ ప్రైస్కి ఇంకేమైనా ఉన్నాయేమోనని. ఇక్కడ లెగ్గిన్ చూడండి, ఇది 160 రూపీస్కే మనకు వస్తుంది. అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నా. ఇవన్నీ కూడా అంటే ఒక ప్రైస్ ఉన్నాయి, ఒరిజినల్ ప్రైస్. మళ్ళీ దాని మీద ఇంకొంచెం తగ్గించి మనకు 60% 50% ఆఫ్లు ఉన్నాయి. అవి కాకుండా మళ్ళీ కూడా మనకి ఏంటంటే మినిమం ఇంత పర్చేస్ చేస్తే మనకి ఇంత తక్కువకి వస్తాయి అలా ఉంటుంది కదా, అలా అనమాట. ఇలా చాలా వరకు కూడా ఆఫర్స్ అనేవి ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, ఒకదాన్ని చూసుకుని ఇది తక్కువకి వస్తుందని అనవసరమైనది కూడా కొనేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడైతే చాలా తెలివిగా మీరు సింగిల్ ప్రోడక్ట్ అంటే మీకు ఏదైతే కావాలో అది మీరు అక్కడ చూసిన ఆఫర్ ప్రైస్లో ఎలా పర్చేస్ చేస్తారో చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, నేను కుర్తీస్ అండర్ 300 రూపీస్ అని చూస్తున్నా. అంటే మనకి ప్రజెంట్ ఆఫర్ ఉంది కదా, అందులో మనకి తక్కువ, చాలా అంటే చాలా తక్కువలోనే వస్తూ ఉంటాయి. ఇది చూడండి 217 రూపీస్ పడుతుంది. ఎల్ సైజు పెట్టాను నేను. మనకి కూపన్స్ అన్నీ కూడా చూపిస్తాయి. అంటే మనకి ఏది సెట్ అవుతుందో అది మనం ఆర్డర్ అంటే అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఆ కుర్తీ అనేది 800 రూపీస్ అనేది చూపించింది కదా, అది వచ్చేసరికి 2589 రూపీస్ సమ్ అమౌంట్ మనం పర్చేస్ చేస్తే ఆ ప్రైస్కి వస్తుంది మనకి. అది దానిలో అక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. ఆ వ్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తే అంటే ఏదైతే ఆఫర్ ఉందో ఆ ఆఫర్ అప్లికబుల్ అయ్యే ఐటమ్స్ అన్నీ చూపిస్తాయి అన్నమాట. ఆ ప్రొడక్ట్స్ అన్నీ మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ ప్రైస్కి వచ్చే వరకు. ఇక్కడ చూడండి, అంటే నాకు అనవసరమైనవే, అవి అవసరమైనవి కాదు. మీ ఇష్టం, ఏ సైజులు ఏమి పెట్టుకుంటారో మీ ఇష్టం. అవన్నీ నేను చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసేసాను. అన్నీ కార్ట్లోకి పెట్టేశాను. ఇక్కడ మనకి బిల్ ఎంత వచ్చింది, 3077 రూపీస్ వచ్చింది. దానికి నేను ఈపీఐసి అనే కూపన్ అనేది అప్లై చేశాను. అంటే ఆ కూపన్ అప్లై చేస్తే మనకు ఆ ప్రోడక్ట్ అనేది 800 రూపీస్కి వస్తుంది అనమాట. అందు గురించి నేను అలా చేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసరికి డెలివరీ ఛార్జెస్ 29 రూపీస్ అనేవి వస్తాయి. అంటే డెలివరీ ఛార్జెస్ కాదు, అది ఫ్రీ డెలివరీ. కానీ మనం ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ, ఎందుకంటే అందులో అనవసరమైన ప్రోడక్ట్స్ అనేవి మనం కొన్ని పెట్టాము, అవి డిలీట్ చేసేసుకోవాలి. వాటికి పే చేసేస్తే మళ్ళీ రీఫండ్ వస్తుందా లేదా అనే టెన్షన్స్ ఇవన్నీ ఎందుకు, అందు గురించి నేను అలా చేశాను. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. దాని గురించి 29 రూపీస్ అనేవి ఎక్స్ట్రా ఛార్జ్ అన్ని ప్రోడక్ట్స్కి యాడ్ అవుతాయి అన్నమాట. మన అసలు ప్రోడక్ట్ కాస్ట్కి కొంచెం సమ్ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. మిగిలినవన్నీ కూడా నేను ఈ విధంగా ఏదో ఒక రీజన్ పెట్టేసి క్యాన్సిల్ చేసేసాను. ఓన్లీ నాకు కావాల్సిన ప్రోడక్ట్సే ఉంచుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది 811 రూపీస్ పడింది. ఇంకొక కుర్తీ వచ్చేసరికి 228. మనం ఇవి చూసినప్పుడు ఎలా ఉన్నాయి ప్రైసెస్, 217 ఒకటి, 800 ఒకటి. ఆ ఎక్స్ట్రా ఏవైతే చేంజ్ అనేది ఎక్స్ట్రా అయ్యిందో అదన్నీ కూడా మనం ఛార్జెస్ పడినాయి కదా, ఆ ఛార్జెస్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఆఫర్స్ ఉన్నవి. మనకి చాలా ఆఫర్స్ అనేవి ఉన్నాయి ప్రజెంట్. ఇక్కడ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.